నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 2019 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తాం 16000 కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం శ్రీవారి దర్శనం తరువాత ముఖ్యమంత్రి సమర శంఖాన్ని పూరించనున్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు నోడల్ అధికారులు కీలకం కోడ్ నిబంధనలు పాటించకుంటే వేటు తప్పదు చిత్తూరు బెస్ట్ ఎలక్షన్ కోసం ప్రతి అధికారి పనిచేయాలి కలెక్టర్ ప్రద్యుమ్న శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు యాత్ర క్రమాన్ని పాటించేలా చర్యలు తీసుకుంటాం అన్ని ఆలయాల్లోని ఆభరణాలను జియో ట్యాగింగ్ చేస్తాం టీటీడీ జేఈఓ లక్ష్మీకాంతం నాయకులు మారినా ప్రభుత్వాలు మారినా పుంగనూరు నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కాలేదు ఒకసారి అవకాశం కల్పించండి అభివృద్ధి చేసి చూపుతా పుంగనూరు జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్ తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి 5 రోజుల పాటు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించనున్న శ్రీవారు ఇక వార్తల్లోని వివరాలు చిత్తూరు జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ ఎదురైంది తెలుగుదేశం పార్టీలో పనిచేసే 300 మందికి పైగా కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ జంగాలపల్లి శ్రీనివాసులు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు శుక్రవారం మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసీపీ పార్టీ కండువా వేసుకుని తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా రామ్మూర్తి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో తమకు ఎలాంటి గుర్తింపు లేదని పార్టీని నమ్ముకొని మోసపోయామని తెలిపారు ఎమ్మెల్యే సత్యప్రభ తన వదిన అయ్యుండి కూడా పార్టీకి పనిచేసిన తనను గుర్తించకపోవడం బాధాకరమన్నారు వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంతో పనిచేస్తామని తెలిపారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ పెద్ద ఎత్తున పార్టీలోకి రావడం శుభపరిణామమని తెలిపారు పార్టీని నమ్ముకొని పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు అధికార పార్టీ చేసిన మోసానికి ప్రతి కార్యకర్త కూడా తిరుగుబాటు చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు గారి నాయకత్వంలో ఈ వందలాది మంది కూడా చేరడం చాలా పార్టీకి సంతోషం జగనన్న ప్రకటించిన నవరత్నాలకు ఆకర్షితులై యువకులు ముఖ్యంగా జగనన్న ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా వస్తుంది ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి ప్రతి ఒక్కరికి వృత్తి కలుగుతుంది అన్ని ప్రజలకు ఉపయోగపడుతుందనే సంతోషంతో ఆతృతతో ఈరోజు జగనన్నకు పట్టం కట్టడానికి ముందుకు వచ్చారు మహిళలు కూడా అదేవిధంగా వాళ్ళకు 45 సంవత్సరాలకే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు 45 సంవత్సరాలకు 3000 రూపాయలు నెల ఎన్నికల వేళ కొంత అసంతృప్తులు ఉంటాయని పార్టీ గెలుపు కోసం పనిచేసే వారికి తప్పక అధిష్టానం నుండి గుర్తింపు ఉంటుందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు తిరుపతిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగుణమ్మను ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది ఆమెకు టికెట్ ఇస్తే తాము కలిసి పనిచేయబోమని ప్రకటించారు దీంతో ఈ విషయం అధిష్టానంకు చేరింది ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యంతో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి రంగంలోకి దిగారు పులిగోరు మురళి ఇంటికి విచ్చేసిన అమర్నాథ్ రెడ్డి సుదీర్ఘంగా చర్చ జరిపారు మాజీ మంత్రితో పాటు డాక్టర్ సుధారాణి తుడా చైర్మన్ నరసింహ యాదవ్ శ్రీధర్ వర్మ ఊకా విజయ్ కుమార్ మమత తదితరులు హాజరయ్యారు అలాగే బ్యాంక్ డైరెక్టర్ పొన్నార చంద్ర మునిరామయ్య దేవరాజులు బాలసుబ్రహ్మణ్యం రెడ్డి పాల్గొన్నారు పులిగోరు మురళీకృష్ణారెడ్డితో చర్చించిన తరువాత ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా విచ్చేశారు ఎన్నికల వేళ కొంత అసంతృప్తితో ఉంటాయని అవన్నీ పక్కన పెట్టి ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేయాలని చర్చించినట్లు అమర్నాథ్ రెడ్డి తెలిపారు అవకాశాలు కల్పించడంలో ఎలాంటి ఇబ్బంది లేదని ముఖ్యమంత్రి గారు కూడా నాతో కూడా చెప్పడం జరిగింది వాటిని తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల్లో దాన్ని తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఇవన్నీ కూడా ఈరోజు మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకొని ఒకే టీం వర్క్ కింద సమయం తక్కువ ఉంది కాబట్టి అందరం కూడా ఎన్నికలకు కింద ఉన్నటువంటి కింది స్థాయి క్యాడర్ని మొత్తం కూడా సమాయత్తం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళి రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు వారి నాయకత్వం ఎంత అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేమందరం కూడా సమాయత్తమయ్యేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మేము శ్రీకారం చుట్టాం 2019 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేందుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర శంఖాన్ని పూరించనున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు 16000 కోట్ల లోటు బడ్జెట్ నుండి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి చంద్రబాబు విశేషంగా కృషి చేశారని అన్నారు
శనివారం రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి నుండి 2019 ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఎస్వీయు తారకరామ స్టేడియంలో జరగనున్న శంఖారావ సభ ఏర్పాటును మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని, డాక్టర్ సుధారాణి, ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహ యాదవ్ తదితరులు వేదికను సభాస్థలిని పరిశీలించారు. రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఏర్పడిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి అభివృద్ధి చేశారని అమర్నాథ్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి సంక్షేమ ఫలాలతో ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రాన్ని దగా చేసిన శక్తుల గురించి ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ విజయం ఖాయమన్నారు. ఆ రోజు ఉన్నటువంటి బడ్జెట్ 2019లో ఈ రోజు ఏ రకంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకోగలిగాం. ఇవన్నీ కూడా ప్రజలకు నేరుగా వారి కార్యకర్తల ద్వారా అందించడం, ఎన్నికలకు సంబంధించి మరి అన్ని రకాలుగా కూడా ప్రజలందరి యొక్క మెప్పును పొందే విధంగా గ్రామ స్థాయిలో మరి ఏ రకంగా మనం ఆ యొక్క పనులు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు చెప్పి వాళ్ళని ఓటు రూపంగా మలుచుకోవడానికి ఏమేం చేయాలా, ఏ రకంగా మనం ముందుకెళ్లాలా, ఉన్నటువంటి పార్టీ యంత్రాంగాన్ని అంతా కూడా సమన్వయం ఏ రకంగా చేసుకోవాలా, అందరూ ఏ రకంగా ఒక్కసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించండి, మీకు అందుబాటులో మీ రుణం తీర్చుకుంటానని శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలను కోరుతున్నారు బొజ్జల సుధీర్ రెడ్డి. చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి తనను అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలో 11వ వార్డు నందు చక్రాల ఉష ఆధ్వర్యంలో బొజ్జల సుధీర్ రెడ్డి వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక మహిళలు మంగళహారతులు మధ్య ప్రచారాన్ని ప్రారంభించిన సుధీర్ రెడ్డి ప్రజలతో మమేకమై ఇంటింటికి తిరిగి చంద్రన్న పథకాలు తెలుపుతూ వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం సాగించారు. మీ కుటుంబంలో ఒక్కడినై మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమస్య అయినా మీ వెంట ఉంటానని ప్రజలను కోరుతూ ప్రచారం నిర్వహించారు. అలాగే శ్రీకాళహస్తి మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 100 మందికి పైగా వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రిలాగా తాను కూడా అందరికీ అందుబాటులో ఉంటానని, ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తానని పేర్కొన్నారు. ఇతరులు ఎవరైనా టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదన్నారు. శ్రీకాళహస్తి పట్టణం అంటే ఒకే కుటుంబమని, దీనిని చిన్నాభిన్నం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం రౌడీయిజం అనేది లేకుండా ప్రశాంతంగా ఉండేదన్నారు. మరి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం పెట్టి ప్రవేశపెట్టాం. ఇప్పుడు ఉన్న 25 రోజులు ఉన్నాయని నేను ప్రతి ఒక్క మీటింగ్ చెప్పాను. మనకి రాజకీయాలు ఎంత అవసరమో. ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు, నోడల్ అధికారులు కీలకమని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికల కోడ్ నిబంధనలు పాటించకుంటే వేటు తప్పదని హెచ్చరించారు. చిత్తూరు బెస్ట్ ఎలక్షన్ అవార్డు కోసం ప్రతి అధికారి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని సావిత్రమ్మ ప్రభుత్వ కళాశాలలో అధికారులు, నియోజకవర్గ నోడల్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ చిత్తూరు ఎన్నికలు బెస్ట్ ఎలక్షన్ కావాలని తెలిపారు. సెక్టోరల్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని కోరారు. పోలింగ్ ముందు రోజు మాక్ పోలింగ్ నిర్వహించాలని తెలిపారు. ఇప్పటికే ఓటర్లను చైతన్యపరచడం జరిగిందన్నారు. ఈవీఎం, ఈవీప్యాడ్లపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు, బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే ఎన్నికల కమిషన్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో తగిన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకం ఎదురుకాకుండా ముందస్తు చర్యలు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఏదైనా జరగరాని సంఘటన జరిగితే అందుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఇందుకుగాను ప్రతి అధికారికి ముందస్తు జాగ్రత్తలు అవసరమని తెలిపారు. మీరు పోలింగ్ స్టేషన్ ని సెట్ చేయాలి. ముందు ఏం చేస్తారు, ఈ విధంగా సెట్ చేయాలి. ఎవడో బాగా ఇచ్చాడు తెలుస్తుంది. ఎంట్రీ ఎగ్జిట్ పెట్టుకోవాలి. ఎంట్రీ ఎగ్జిట్ కి మధ్యలో ఒక ఆర్టిఫిషియల్ బ్యారియర్, తర్వాత రాగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ ముందు. తిరుమల
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు యాత్రా క్రమాన్ని పాటించే విధంగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి జేఈఓ లక్ష్మీకాంతం చెప్పారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో శుక్రవారం భక్తులతో భవదీయుడు అనే పేరిట తిరుపతి జేఈఓ లక్ష్మీకాంతం ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు భక్తులు టీటీడీ అనుబంధ ఆలయాలు, వసతి సముదాయాలు, విద్యా సంస్థలు, వైద్యశాలకు సంబంధించి ధర్మ ప్రచారానికి పలు రకాల సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడంతో పాటు సంస్థలో జవాబుదారీ విధానాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇప్పటికే అన్ని ఆలయాల్లోని ఆభరణాలను జియో ట్యాగింగ్ చేయడం ద్వారా అవి ఎక్కడున్నా కనిపెట్టవచ్చునన్నారు. అలాగే వివిధ ఆలయాలలోని ఆభరణాలను డిప్యూటీ ఈఓ స్థాయి అధికారులు తనిఖీ చేసేలా విధి విధానాలు రూపొందించామన్నారు. జస్టిస్ వాధ్వా కమిటీ నివేదిక ఆధారంగా ప్రతి ఆలయంలోనూ సంభావన, పడికావలి రికార్డులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకునేలా ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. టీటీడీ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు విద్యతో పాటు వివిధ అంశాలలో నైపుణ్యతా శిక్షణ ఇస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో టీటీడీ విద్యా సంస్థల్లో క్యాంపస్ ఎలక్షన్స్ నిర్వహించి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. భక్తులతో భవదీయుడు కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సీ రమేష్ రెడ్డి, వివిధ ఆలయాల డిప్యూటీ ఈవోలు తదితరులు పాల్గొన్నారు. వేద పారాయణం గురించి కూడా కొంతమంది మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం వేద పాఠశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవన్నీ ఏం చేస్తున్నాయి అనేది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి కూడా, డాలస్ నుంచి కూడా ఒక భక్తుడు అక్కడ ధర్మో రక్షిత రక్షిత ధర్మ ప్రచార పరిషత్ నుంచి కొన్ని అక్కడికి వెళ్ళి అక్కడ యువతకు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉండే యువతకు ధర్మాన్ని బోధించి వాళ్ళలో కూడా మార్పు తీసుకొని రావాలి అనేది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా టెంపుల్స్లో కానీ ఇంకా మిగతా చోట్ల కానీ సౌమ్యంగా వాళ్ళకి సమాధానాలు చెప్పి వాళ్ళని జాగ్రత్తగా తీసుకొని పోయి మంచి సంతృప్తి వస్తే మనకే మంచి పేరు వస్తుంది. ఎందుకంటే దేవస్థానానికి కానీ అటు తిరుపతి పట్టణానికి కానీ ఎటువంటి చెడ్డ పేరు రాకుండా అందరూ తప్పనిసరిగా మంచిగా ఉండేట్లుగా, మంచిగా ప్రవర్తించేట్లుగా కూడా రాబోయే రోజుల్లో టేకప్ చేయడం. రాష్ట్రంలోని కాపులు అందరూ తమ సామాజిక వర్గ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు వేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ కాపునాడు అధ్యక్షుడు పిల్లా వెంకటేశ్వరరావు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా కాపు, బలిజ, తెలగ కులాలకు రిజర్వేషన్ కల్పించాలని పోరాటాలు చేసినా సాధ్యం కాలేదని అన్నారు. 2014 ఎన్నికల తరువాత రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తద్వారా కాపు అనుబంధ సామాజిక వర్గాలు అన్ని కొంతమేర ఆర్థికంగా, సామాజికంగా పురోభివృద్ధి సాధించాయని చెప్పారు. ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా 3000 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాపు సామాజిక వర్గ ప్రయోజనాలు లక్ష్యంగా ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. కాపులకు చేయూతనిచ్చేవారిని ఆదరించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఉచితంగా ఇస్తే ఈ రోజు రాష్ట్రంలో 2400 మంది పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు. అదేవిధంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క చదువు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా బిలో పావర్టీ కలిగిన వాళ్ళు, అంటే పేదవాళ్ళు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు బేస్ చేసుకుని 2 లక్షల రూపాయలు లోన్ ఇస్తే 1 లక్ష రూపాయలు సబ్సిడీ, 2 లక్షలు ఇస్తే లక్ష ఇస్తే 50,000 సబ్సిడీతో దాదాపు 7 లక్షల పైగా లోన్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకునే ఘనత కూడా చంద్రబాబు నాయుడుదే. ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఈసీహెచ్ఎస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, రైల్వేస్, ఐఐటి, ఐఏఎస్ఈఆర్ ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఈఎస్ఐ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోత కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9000607900. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 16వ తేదీ శనివారం రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం తెప్పను సిద్ధం చేసి విద్యుత్ దీపాలతో కన్నుల విందులా తీర్చిదిద్దారు. స్వామి పుష్కరిణిని సుందరంగా అలంకరించారు. ప్రతి ఏటా పాల్గొన మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు ఘనంగా జరుగుతాయి. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖసీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో తిరుపల్లి ఓడై తిరునాల్, తెలుగులో తెప్ప తిరునాళ్లు అంటారు.
తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. శాలువ నరసింహరాయలు క్రీస్తు శకం 1468లో పుష్కరిణి మధ్యలో నీరాలి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లలో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి. తెప్పోత్సవాల్లో తొలి రోజు మార్చి 16న శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో 3 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. అలాగే రెండవ రోజు మార్చి 17న రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో 3 మార్లు విహరిస్తారు. ఇక మూడవ రోజు మార్చి 18న శ్రీ భూసమేతంగా మలయప్ప స్వామివారు 3 మార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. అలాగే శ్రీ మలయప్ప స్వామివారు 4వ రోజున మార్చి 19న 5 సార్లు, చివరి రోజు మార్చి 20వ తేదీన 7 మార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచాలని మున్సిపల్ కార్పొరేషన్ విద్యాశాఖ అధికారి ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ స్కూల్ టీచర్లు ఓటు హక్కు వినియోగం కోరుతూ ప్రజావగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ మోటార్ సైకిల్ ర్యాలీ నగరంలోని మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ 2014 కన్నా 2019లో పోలింగ్ శాతం పెంచాలని ఆయన కోరారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. అసెంబ్లీ నియోజకవర్గపు మన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గపు రిటర్నింగ్ ఆఫీసర్ అయిన శ్రీ విజయరామరాజు గారి ఆదేశాల మేరకు తిరుపతి పట్టణంలో ఉండే ప్రజల్లో ఓటరు శాతాన్ని పెంచేందుకు, అలాగే ప్రజలందరిలో అవగాహనను పెంచేందుకు, తద్వారా ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని దీని ద్వారా మేము ర్యాలీ నిర్వహిస్తున్నాము. మోటార్ ర్యాలీతో అన్ని ప్రధాన వీధుల్లో నిర్వహించి మనము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మా మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు ఐఏఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లోని ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్లు అందరూ కూడా తిరుపతి పుర్ర వీధుల్లో ర్యాలీ చేయడం జరిగింది. తద్వారా ప్రజలకు ఒక సందేశం వెళ్తుంది. ఎవరైతే ఓటు నమోదు చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈరోజు నమోదు చేసుకోవాలి. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు కూడా ఎవరైతే ప్రజలకు విజ్ఞప్తి, దయచేసి వాళ్ళ వార్డులకు వెళ్ళి వాళ్ళ ఓటర్ లిస్టును వెరిఫై చేసుకొని ఎవరికైతే ఓటు లేదో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో ఓటు నమోదు చేసుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకొని తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఉపాధ్యాయులు మేము కోరుతున్నాం. చెట్లతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని చిత్తూరు జిల్లా సామాజిక విభాగం అటవీ శాఖ అధికారి శ్రీనివాసులు తెలిపారు. ప్రతి విద్యార్థి గ్రేటా థన్బర్గ్ స్ఫూర్తిని తీసుకోవాలని పిలుపునిచ్చారు. అంతరించిపోతున్న పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని, తద్వారా మానవ మనుగడ సాధ్యమవుతుందని చిత్తూరు జిల్లా సామాజిక విభాగం అటవీ శాఖ అధికారి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శుక్రవారం స్వీడన్ దేశానికి చెందిన విద్యార్థిని గ్రేటా థన్బర్గ్ ను ఆదర్శంగా తీసుకుని నగరంలో లిటిల్ రోజ్ పాఠశాల విద్యార్థులు చేపట్టిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన మానవహారంలో ఆయన మాట్లాడుతూ స్వీడన్ దేశానికి చెందిన గ్రేట్ థన్బర్గ్ అనే విద్యార్థిని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి శుక్రవారం పాఠశాలలకు వెళ్లకుండా ప్లకార్డును చేతపట్టి పార్లమెంట్ ఎదుట నిలబడి రోజంతా నిరసన తెలపడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థులందరూ కూడా థన్బర్గ్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని పేర్కొన్నారు. తక్షణమే పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే మానవ మనుగడ ప్రమాదకరంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని, లేని పక్షంలో భావితరాలకు అంధకారం తప్పదన్నారు. విద్యార్థులందరూ ప్రతి శుక్రవారం పర్యావరణ పరిరక్షణ కోసం కొంత సమయం కేటాయించాలని కోరారు. మన వంతు చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. అన్నటువంటిది ఒకటి. రెండోది వచ్చేసి మనం వాడే ప్రతి ఏసీలో అయితేనేమి, నెక్స్ట్ గ్యాస్ అయితేనేమి ఏవైతే ఉన్నాయో వాటిని కొంత మనము నెక్స్ట్ వచ్చేసి ఈ సోలార్ సిస్టమ్స్ అన్నటువంటిది ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్రూవ్మెంట్ చేసే కోసం కూడా మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్లాస్టిక్ అన్నటువంటిది ఏదైతే ఉందో మనం టోటల్గా చిత్తూరు జిల్లాలో మనము అవాయిడ్ చేసుకున్నాము. ఇదే విధంగా మనం మీ దగ్గర నుంచి వచ్చినటువంటి మీ సమస్య అన్నటువంటిది ఏదైతే ఉందో ఆ సమస్యను మీరే పరిష్కరించుకోవాలి అన్నటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మీరు మీ యొక్క మీడియా తరఫున చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి లాస్ట్ టైంలో మనం చేసినటువంటి 2% ఇంక్రీజ్ అయినటువంటి ఫారెస్ట్ కవర్ అయింది. అయినా కానీ గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది ఈ యొక్క వేడి తాపం ఎక్కువైపోయింది. ఈ తాపం అన్నటువంటిది ఇది మన యొక్క చిత్తూరు వలన కాదు, టోటల్గా ఉన్నటువంటి ప్రజల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళు చేసే
వాళ్ళు చేసే మనకేంటంటే Varsha from Little Rose English High School. Today we are here to protest on climate change. It was initiated by Greta Thunberg. She is a Swedish climate activist working to stop global warming and climate protest. Everybody panic. We want you to feel the fear we feel every day. Feel it and then act. There is a lack of action on the climate crisis. Let us not leave our future in the hands of people who are doing nothing. People who are we are already seeing the effects of climate changes. You can see it everywhere. It is our responsibility to make our climate, defend our lives and our planet. We are striking because we know that our generation will be the one most affected by the climate changes. We are protesting for our future. We are doing this. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు. తమ అమూల్యమైన ఓటుతోనే నిజాయితీ గల ప్రజాస్వామ్యాన్ని ఎంపిక చేసుకోవచ్చునని పేర్కొన్నారు. స్వేచ్ఛా సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఓటరు నీతి నిజాయితీ కలిగిన నాయకుడికి ఓటు వేయాలని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేసు పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీ విగ్రహం వద్ద ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన బైక్ ర్యాలీని ఎన్నికల అధికారి వ్యవసాయ శాఖ జేడీ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు విలువ వెలకట్టలేనిదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని బాధ్యత గల పౌరుని ఎన్నుకోవాలని కోరారు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకొని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఓటు హక్కు వినియోగ సందర్భంలో డబ్బుకు కానీ లేకుంటే ఇతరత్ర వస్తువులకు కానీ ప్రలోభాలకి గురి కాకుండా బాధ్యతను గుర్తుపెట్టుకొని ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఒక బాధ్యత కలిగినటువంటి భారత పౌరులుగా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అందరికీ కూడా ఒకసారి గుర్తు చేయడానికి ఈరోజు చిత్తూరు నగరంలో యొక్క బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. శాకాహార భోజనంతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని పిరమిడ్ ఫీచర్ సొసైటీ నిర్వాహకులు బ్రహ్మర్షి పత్రిజీ అన్నారు. శుక్రవారం పుంగనూరులో పిరమిడ్ సొసైటీ వారిచే ప్రజా అవగాహన కార్యక్రమం జరిగింది. జంతు బలుల నిషేధం, మాంసాహారం వలన కలిగే అనర్థాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతువులపై ప్రేమ చూపించాలని అన్నారు. శాకాహారంకు అలవాటు పడి మాంసాహారాన్ని పూర్తిగా త్యజించాలని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం మాంసాహారం వలన 159 జబ్బులు వస్తున్నట్లు నిర్ధారించడం జరిగిందన్నారు. వీటన్నింటి నుండి సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే శాకాహారం భుజించడం ఒక్కటే మార్గమని, అలాగే ఏ దేవత తనకు జంతువులు సమర్పించాలని చెప్పిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. త్వరలో పుంగనూరులో జరగనున్న గంగ జాతరలో జంతు బలులకు పూర్తిగా నిషేధించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయని ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ చెప్పారు. పాకాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మొహిద్దీన్ బాషా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్వి యూనివర్సిటీ తిరుపతి రెక్టర్ ప్రొఫెసర్ జి జానకిరామయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణను అలవర్చుకోవాలని కోరారు. పలమనేరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల్లో తమ పార్టీని అఖండ విజయం గెలిపించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు 25 రోజులు మాత్రమే ఉందని, పట్టణం, రూరల్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఓటరు దగ్గరకు వెళ్లి ఫోన్ గుర్తుపై ఓటు వేసే విధంగా వారికి వివరించాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, ఈ ఎన్నికలు ముగిసిన తరువాత పురపాలక సంఘం ఎన్నికలు వస్తాయని, దానిని కూడా మన కైవసం చేసుకోవాలని, ఎవరైనా నిర్లక్ష్యం వహించినా వారిపైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పుడు వెంకయ్య గౌడ ఎన్నికలు లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనకేముందిలే అని చెప్పి ఏదో తూతూ మంత్రంగా తిరిగి అభ్యర్థి వచ్చినప్పుడు ఫోటోలు తీసుకొని వెళ్ళి పేపర్లు వేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఏ వార్డు మెంబర్ చేసినా దాని పరిణామాలు మీకు తెలిసి ఏ విధంగా ఉంటాయో. పుంగనూరు నియోజకవర్గం గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదు. జనసేన గెలుపుతో నియోజకవర్గంలో మార్పు వస్తుందని జనసేన నాయకులు పుంగనూరు అభ్యర్థి రామచంద్ర యాదవ్ అన్నారు. పుంగనూరు నియోజకవర్గం సదుంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని రామచంద్ర యాదవ్ కు మద్దతు పలికారు.
పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా రాజకీయ ప్రవేశం చేసి జనసేన అభ్యర్థిగా నిలబడ్డానని తెలిపారు. సదుం మండలంలో పాల డైరీ 100 పడకల ఆసుపత్రి నిర్మాణంకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత 30 సంవత్సరాలుగా పుంగనూరు అభివృద్ధికి నోచుకోలేదని ఈ ఎన్నికల్లో జనసేనకు పట్టం కట్టి అభివృద్ధికి మద్దతు పలికి మార్పుకు శ్రీకారం చుట్టాలని రామచంద్ర యాదవ్ కోరారు. అని ఏ ఒక్క నాయకుడు పోరాటం చేసింది లేదు, కనీసం కృషి చేసింది కూడా లేదు. ఇవన్నీ గమనించిన తర్వాత మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంతంలో ఎన్నో రకాల వనరులు ఉన్నాయి. ఈరోజు మనం తీసుకున్నట్టయితే మన చుట్టూ ఉన్న అన్ని నియోజకవర్గాలు, అన్ని ప్రాంతాలు ఎంతో రకంగా అభివృద్ధి చెందుతున్నాయి. మన చుట్టూ ఉన్న మదనపల్లి కానివ్వండి, పల్లమనేరు, పీలేరు, కలికిరి, చిత్తూరు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్న మనం మాత్రం 30 సంవత్సరాల వెనకనే ఉన్నాము. ఒప్పో కంపెనీ నూతనంగా తయారు చేసిన F11 Pro సెల్ ఫోన్ ను తిరుపతి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సత్య ప్రవీణ్ మొబైల్స్ అధినేత చెప్పారు. తిరుపతి తిలక్ రోడ్లోని ప్రవీణ్ మొబైల్స్ లో శుక్రవారం ఒప్పో F11 Pro మొబైల్ ను షాప్ ఓనర్ ప్రవీణ్ ఆవిష్కరించారు. అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఈ మొబైల్ ను 24,990 రూపాయలకు వినియోగదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుమన్, హరి, కాశీ, మోహన్లు పాల్గొన్నారు. తిలక్ రోడ్లోని సత్య ప్రవీణ్ మొబైల్స్ లో ఒప్పో F11 Pro ఆవిష్కరించడం జరిగింది. దీని యొక్క ధర 24,990 రూపాయలు. ఈ యొక్క అవకాశాన్ని తిరుపతి ప్రజలందరూ వినియోగించవలసిందిగా కోరుచున్నాము. దీనికి సులభ వాయిదా పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కూడా కలదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2019 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తాం. 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. శ్రీవారి దర్శనం తరువాత ముఖ్యమంత్రి సమర శంఖాన్ని పూరించనున్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు, నోడల్ అధికారులు కీలకం. కోడ్ నిబంధనలు పాటించకుంటే వేటు తప్పదు. చిత్తూరు బెస్ట్ ఎలక్షన్ కోసం ప్రతి అధికారి పనిచేయాలి. కలెక్టర్ ప్రద్యుమ్న. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు యాత్ర క్రమాన్ని పాటించేలా చర్యలు తీసుకుంటాం. అన్ని ఆలయాల్లోని ఆభరణాలను జియో ట్యాగింగ్ చేస్తాం. టీటీడీ జేఈఓ లక్ష్మీకాంతం. నాయకులు మారినా, ప్రభుత్వాలు మారినా పుంగనూరు నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కాలేదు. ఒకసారి అవకాశం కల్పించండి, అభివృద్ధి చేసి చూపుతా. పుంగనూరు జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. 5 రోజుల పాటు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించనున్న శ్రీవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.